హాయ్. డెరివేటివ్స్ కోర్స్ గురించి మీరందరూ ఎంతో ఉత్సాహంతో ఉత్సుకతతోటి యాంగ్జైటీతోటి ఉల్లాసంతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ది వరల్డ్ ఆఫ్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ ఈజ్ అ వెరీ థ్రిల్లింగ్ జాబ్. అది ఇచ్చే థ్రిల్లింగు, ఆ కిక్కు మామూలుగా ఈ జనరల్ ఇన్వెస్ట్మెంట్, డే టు డే ఇన్వెస్ట్మెంటు ఇవ్వదు. ఈవెన్ ట్రేడింగ్ కూడా ఇవ్వదు. ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ఇవ్వదు. ఇంట్రాడే ట్రేడింగ్ ఒక రకంగా డ్రైగా ఉంటుంది. ఏదో ఒక పర్టికులర్ ట్రేడు బయింగో సెల్లింగో చేస్తాము, దాని మూమెంట్ చూస్తుంటాం, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, ఏంటో అయిపోతుంది. మనకి మనం చేసిన విధంగా ప్రాఫిట్ కనపడితే బాగుంటుంది, లాస్ కనపడితే ఏదోగా ఉంటుంది, మళ్ళీ ఇంకేదో స్టాప్ లాసులు. డెరివేటివ్స్ అలా కాదు. దట్ ఈజ్ సంథింగ్ వండర్ఫుల్. అది మీకు తెలుస్తుంది. అయితే we are going to spend some quality time together hereafter. First 3 months డైరెక్ట్ అండ్ యాక్టివ్ సెషన్స్ ఉంటాయి. యాక్టివ్గా ఉంటాం. ఆ తర్వాత గబుక్కుని 3 months అయిపోగానే గబుక్కుని వదిలేసి అయిపోయింది మీ బ్యాచ్ వెళ్ళిపోండి అని వదిలిపెట్టం. అసలు వదిలిపెడితే ఫినిష్. ఏంటో గబగబా నాకు అన్నీ వచ్చు, అది తెలుసుకున్నాను, ఇది తెలుసుకున్నాను, నేను నేర్చుకున్నానని మొదలుపెట్టేస్తాను. ఆ తర్వాత కొంత కూలింగ్ పీరియడ్, 1 month కూలింగ్ పీరియడ్ ఎలా ఉంటుంది. ఆ 1 month కాకుండా కూడా టైం కొంత ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఐ విల్ ఎక్స్టెండ్. అంటే అప్పుడు యాక్టివ్గా లెసన్సే ఉండవు, కానీ మీరు అబ్జర్వేషన్లో ఉంచుతాం. ఎందుకంటే లేకపోతే మీరు బాగా తెలుసు అనుకుని వెళ్ళిపోతారు, స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. ఆ స్పీడ్ బ్రేకర్స్ చాలా అవసరం. అంటే దిస్ ఈజ్ మోర్ ఏ ప్రాక్టీస్ గేమ్ దాన్ థియరీ. థియరీ గురించి నేర్చుకునేదానికంటే ప్రాక్టీస్ గురించి నేర్చుకునేది చాలా ఎక్కువ. ఓకే, దట్ ఈజ్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే, ఇది చాలా టెక్నికల్ కోర్సు. మీరు బోల్డ్ని డబ్బులు పెట్టి నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత చేసేటటువంటి ట్రేడింగ్ యాక్టివిటీ ఊరికే 1000, 2000, 5000 రూపాయల ట్రేడింగ్ కాదు. ఇది చాలా పెద్ద, అంటే ఎక్కువ వాల్యూము, లక్షల్లో చేసే ట్రేడింగు. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇట్స్ ఎ బిగ్ గేమ్. బిగ్ గేమ్ని పద్ధతిగా చేసుకుంటే బాగుంటుంది. డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అట్లీస్ట్ డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారు. మీకు తెలుసు ఆ విషయం. తర్వాత ఇన్వెస్ట్మెంటు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే హెడ్జింగ్ నేర్చుకుంటారు కదా, హెడ్జింగ్ బేస్డ్ ట్రేడింగ్ కదా. మనం నేకెడ్ ట్రేడింగ్ చెయ్యం. అయితే మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి టైం కూడా స్పెండ్ చేసి దీన్ని నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే బయట దీన్ని ఊరికే కాజేద్దామని, లేకపోతే దీన్ని తీసుకెళ్ళి ఇంకో రకంగా మిస్యూజ్ చేద్దామని, కాపీ కొట్టి లేకపోతే ఇంకోటి చేసి ఏదో చేద్దామని కొంతమంది రెడీగా ఉన్నారు. మరి మిస్యూజ్ని ఆపాలి కదా. ఇది డబ్బులు పే చేసిన వారికి మాత్రమే దక్కాలి. బాగుంటుంది కదా అది. అలా కాకుండా డబ్బులు పే చేయకుండా లేదా తక్కువ పే చేసి పూర్తి లబ్ధి పొందడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని ప్రివెంట్ చేయాలి. ఎందుకంటే యు ఆర్ ద రేట్ పేయర్స్. మీరు ఫుల్ అమౌంట్ పే చేశారు, ఎవరికో ఫ్రీగానో లేకపోతే సకానికో పావుకో వెళ్ళిపోతాయి. అది అధర్మం. అందరికీ ఫ్రీ అయితే ఓకే, లేదా అందరి దగ్గర సమానంగా తీసుకుంటే ఓకే. అఫ్కోర్స్ సబ్జెక్ట్ టు డిస్కౌంట్. మన గ్రూప్ మెంబర్స్కి, గ్రూప్ మిత్రులకి డిస్కౌంట్ ఇవ్వటం జరిగింది. వీఆర్ హ్యాపీ టు డూ దట్. అంతే. అట్లా కాకుండా రాంగ్ హ్యాండ్స్, గలత్ ఆద్మీకే హాత్ అంటాం కదా, రాంగ్ హ్యాండ్స్లోకి ఇది వెళ్ళకూడదు ఈ టెక్నాలజీ. అందునిమిత్తం మేము మెషర్స్ తీసుకుంటున్నాము. దానికి మీ సహకారం కూడా చాలా అవసరం. ఎందుకంటే మీరు పే చేశారు, మీకే అందాలి ఇది, దీని తాలూకు బెనిఫిట్. పే చేయని వాళ్ళకి ఊరికే ఉత్తునే అందకూడదు. అట్లా వెళ్తే వాళ్ళు పోతారులేండి, ఆ డబ్బులు
అది ట్రేడింగ్లో పోగొట్టుకుంటారు డబ్బులు ఇట్లా ఏదో చేయాలని ప్రయత్నిస్తే. అది చరిత్ర చెప్పిన సత్యం. ప్రాపర్గా గురుదక్షిణ లేదు అంటే అది ఎక్కడో దెబ్బ కొడుతుంది, ఎక్కడో చాట కొడుతుంది. వాళ్ళకి ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. దే డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఫ్రాడ్ చేసే వాళ్ళకి, తర్వాత చోరీ చేసే వాళ్ళకి, అట్లా ఏదో చేసే వాళ్ళకి ఇంత ఆలోచన ఉంటుందా? ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారు ఆ పని? దే డోంట్ కేర్. ఐ షుడ్ గెట్ మనీ బై హుక్ ఆర్ క్రూక్, షార్ట్ కట్లో వచ్చేయాలి. నో సెంటిమెంట్స్ వాళ్ళకు ఉండవు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి కదా అటువంటి వాళ్ళ విషయంలో. దానికోసం ఏంటంటే మీ అందరి సహకారం అవసరం. ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తే, ఎట్లా మీకు అందిస్తే, యూట్యూబ్ ద్వారానే అందించాలని, బట్ ఎట్లా అందిస్తే మీకు బెటర్గా ఉంటుందనే దానికి పరిశీలన చేస్తున్నాము. మనం ఫస్ట్ ఈ వీకెండ్ కల్లా క్లాస్ స్టార్ట్ చేసేస్తాం. 1 or 2 క్లాసెస్ పర్వాలేదులేండి, ఏం కాదు. అయితే మీకు దీన్ని ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి కానీ, ఇంకోటి చేయడానికి కానీ, మిస్యూజ్ చేయడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి కానీ మీకు అధికారం లేదు. మీకు తెలియని విషయం ఉంది. మీ వరకే అడ్వాంటేజ్ తీసుకోగలరు, మీ వరకే యూస్ చేసుకోగలరు. ఎవరికైనా ట్రాన్స్మిట్ చేయటం కానీ, లేకపోతే లింక్ పంపించడం కానీ, లేకపోతే ఇంకోటి షేర్ చేసుకోవటం కానీ, లేకపోతే డబ్బులకి ఇంకొకళ్ళకి షేర్ చేసుకుని అమ్ముకోవటానికి కానీ, వేరే గ్రూపులు ఫామ్ చేసి ఏదో చేయడానికి కానీ, మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంతకుముందు చేశారు, ఇంతకుముందు గ్రూపుల్లో జరిగింది అది. మరి ప్రతిసారి అట్లా వీలు పడదు కదా. సో ఇన్ఫ్యాక్ట్ మా కంటెంట్ మీద మాకు కాపీ రైట్స్ ఉంటాయి కదా. కాపీరైట్ యాక్ట్ కింద చట్ట విరుద్ధం అది. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్. సివిల్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఇది సైబర్ క్రైమ్ కూడాను నేను చెప్పక్కర్లేదు. సైబర్ క్రైమ్ దట్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. దీనికి మీరేంటంటే ఒక ఈమెయిల్ ఐడి వాట్సాప్ గ్రూప్లో ఇస్తాం. ఈమెయిల్ ఐడి, మెయిల్ పంపించండి. ఈమెయిల్ మీ డేటా ఇవ్వండి. ఒకటి ఏంటంటే మీ నేము, తర్వాత మీ లొకేషను, మీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది, ఎవరితో నేను షేర్ చేసుకోము. ఏం అక్కర్లేదులేండి. మీ ఇంకా మీ నేము, లొకేషన్ తప్ప ఇంకా ఎక్కువ మాగా అక్కర్లేదు. మీ ఆధార్ నెంబర్లు, మీ పాన్ కార్డు డీటెయిల్స్, బ్యాంక్ అక్కర్లేదు కదా. నేము, లొకేషన్ ఇవ్వండి. మీకు వీలైతే మీకు మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతో, ఈ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేసింది ఎంత, చేయగలిగింది ఎంత, రెండు కలిపి టోటల్ ఇంత నాది 1.5 లక్షలు ఉంది, తర్వాత 2 లక్షల వరకు పెట్టగలను అట్లా అనమాట. లేదు టోటల్గా ఇంత ఉంది, ఇంతే, అట్లా టోటల్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ అదొకటి పెట్టండి. అయితే మీకు ఆప్షను, మీరు కావాలంటే మీ ఏజ్ పెట్టండి, లేకపోతే మీ ఇష్టం, ఆప్షనల్. ఏజ్ అనేది మీ ఏజ్ ఎంత అనేది ఆప్షను. కావాలంటే ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. ఈ 3 మాత్రం ఇవ్వండి. ఈ డేటా ఇన్ఫర్మేషన్ మీరు మెయిల్ పంపించాలి. ఆ ఈమెయిల్ అడ్రస్సు నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వటం లేదు. ఈమెయిల్ అడ్రస్ మీకు గ్రూపు ఫామ్ చేయటం జరిగింది. అది మీకు తెలియని కూడా తెలియదు. అది ఎందుకంటే బ్రాడ్కాస్ట్ గ్రూప్ అది. ఈ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో డైరెక్ట్ కమ్యూనికేషన్, నా కమ్యూనికేషన్ మీకు వస్తుంది, మీ కమ్యూనికేషన్ నాకు వస్తుంది తప్ప మీ కమ్యూనికేషన్ పక్క వాళ్ళకి వెళ్ళదు. ఆ రకమైనటువంటి న్యూసెన్స్ ఉండదు. ఎందుకంటే మీరు నా నుంచి నేర్చుకోవాలి కదా ఇది. తర్వాత మీ డేటాని, మీ నంబర్లు తీసుకెళ్ళి మిస్యూజ్ చేయటం, లేకపోతే ఒక గ్రూపులు ఫామ్ చేయటం, ఇంకేవేవో చేస్తున్నారు. ఇట్లా చేసేవాళ్ళు 2 to 5% ఉంటారు. 2%. ఆ 2% మొత్తం వాతావరణాన్ని కలుషితం చేస్తారు. అందుకని కొంచెం ప్రికాషన్గా ఏంటంటే మీ వాట్సాప్ గ్రూప్లో ఈ ఈమెయిల్ ఐడి ఇవ్వటం జరిగింది. ఆ మెయిల్కి మీరు ఈ డేటా పంపించండి, ఈ డీటెయిల్స్, నేము, లొకేషన్, ఇన్వెస్ట్మెంటు, ఇఫ్ పాసిబుల్ యువర్ ఏజ్. ఇది మీరు మెయిల్ పెట్టండి. ప్లస్ ఏంటంటే మీ మెయిల్లో ఏముండాలి, ఐ అగ్రీ అని పెట్టండి. ఎందుకని ఐ అగ్రీ? దీన్ని మిస్యూజ్ చేయనని, అన్యాక్రాంతం చేయనని, ఎవరికో ఇవ్వనని, అమ్ముకోనని,
ఈ కాపీరైట్ యాక్ట్ని ఉల్లంఘించనని మీరు ప్రామిస్ చేస్తున్నారనమాట, అంటే అగ్రీ అవుతున్నారనమాట. ఐ అగ్రీ అని పెట్టండి. మీ మెయిల్లో ఈ ఐ అగ్రీ ఉండాలి. లేదండి అట్లా కుదరదండి, మాకు కాదు, ఏదో మేమేదో అనుకున్నాం, ఇంకా ఏదో ఉద్దేశం అనుకుంటే రిఫండ్ అని పెట్టండి. మీరు రిఫండ్ అని పెడితే మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి, రిఫండ్ చేసేస్తాం. మీకు కాపీరైట్ని ఉల్లంఘించము, మేము మిస్యూజ్ చేయము అంటానికైతే ఐ అగ్రీ. లేదంటే రిఫండ్ అని పెట్టండి, మీకు మీ డబ్బులు మీ డీటెయిల్స్ ఇస్తే మీకు రిఫండ్ ఇచ్చేస్తారు. ఓకే, ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ వీఆర్ గెట్టింగ్ రెడీ. ఈ వీకెండ్లో మనం మీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది, క్లాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాం. ఓకే, తర్వాత ఈ నంబర్ ఎలాగో ఉంది మీ దగ్గర, చూసుకోండి. మీరేమన్నా కమ్యూనికేట్ చేయాలంటే ఈ నంబర్కి వాట్సాప్ పెట్టండి. ఈ నంబర్ తెలుసు కదా, ఎనీథింగ్ యూ వాంట్ టు సే. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. లెట్ us లుక్ ఫార్వర్డ్ టు వెరీ 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 వండర్ఫుల్ డేస్ అహెడ్. ఎందుకంటే ఐఎమ్ వెరీ బులిష్. ఇప్పుడు ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నటువంటిది, నేను నేర్చుకున్నది ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. అట్లీస్ట్ నా ఆనందం ఏంటంటే ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఇక మీదట డబ్బులు పోగొట్టుకోకూడదు. ఇప్పటివరకు పోగొట్టుకున్నారు, ఇక మీదట పోగొట్టుకోకూడదు. వాళ్ళకి అది కూడా తెలియాలి. ఏంటంటే పోగొట్టుకోకుండా ఉండటానికి ఏం చేయాలి అనేది తెలియాలి. తర్వాత సంపాదించాలంటే ఏం చేయాలో కూడా తెలియాలి. తర్వాత కొంచెం హెడ్జింగ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అది తెలియాలి. ప్లస్ నేను చెప్పేదే ఉంది, ప్రత్యేకించి కొంతమంది ఉన్నారు ఏదైనా మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే విధానం ఉందా దీని ద్వారా అని కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఎస్, వెల్కమ్. అది నేర్పిస్తాను, అది ఫ్రీ. చెప్పాను కదా, దట్ ఈజ్ బోనస్. అంటే సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి మీకు. ఉన్నప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ ఉండి అలా ఉంచుతూ కూడా దాని మీద కొంచెం నెల కొంత ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లాగా వచ్చి ఉండాలి. పెద్ద అమౌంట్లు రాకల్లా ఒక ₹2 ₹3 ఇంట్రెస్ట్ ఆ రేంజ్కి వచ్చినా బాగా వచ్చినట్టే లెక్క. అఫ్కోర్స్ రెగ్యులర్గా రాకపోవచ్చు, ఒక్కో నెల రాకపోవచ్చు, ఒక్కో నెల మైనస్కి వెళ్ళొచ్చు. బట్ యాజ్ ఎ హోల్ 12 months తీసుకుంటే అది ఓవరాల్గా ప్లస్ సైడ్ అనిపించాలి. ఓకే, రీజనబుల్లీ ఈ డబ్బులు ఐడియల్గా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఐడియల్గా లేదు, దీని మీద కూడా కొంచెం సంపాదిస్తున్నాను అనేది కావాలి. ముఖ్యంగా మిత్రులు, బ్రదర్స్ ఆఫ్ మై ఏజ్ అండ్ అబవ్ 50, అబవ్ 55 అండ్ అదర్స్, ఇంకా పై ఉన్నవాళ్ళు, వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ కోసం ప్రత్యేకించి ఏంటంటే మంత్లీ కొంత వస్తూ ఉంటే బాగుంటుంది కదా, దానికి కూడా చిట్కాలు ఉన్నాయి, ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయం అంటే రిస్క్ లేకుండా అతి తక్కువ రిస్క్ తోటి, అందుకనే తక్కువ అమౌంట్ వచ్చేది కూడా తక్కువ అమౌంట్ వస్తుంది, పెద్దగా రాదు. ఈ కార్యక్రమాలు వీఆర్ గోయింగ్ టు హ్యావ్. సో అందుకని ఐఎమ్ వెరీ బులిష్ అబౌట్ ది ఆన్ గోయింగ్ అండ్ అప్కమింగ్ ఈవెంట్. ఆల్ ద బెస్ట్. మీరు తప్పకుండా మీకు ఈమెయిల్ ఐడి అడ్రస్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడికి నేము, లొకేషను, ఇన్వెస్ట్మెంటు, ఏజ్ చెప్పిన తర్వాత ఐ అగ్రీ అని పెట్టండి. ఆల్టర్నేటివ్లీ ఐ అగ్రీకి బదులు ఈ రిఫండ్ కూడా పెడితే ఆటోమేటిక్గా వస్తుంది. ఏమండి, అప్పుడు మీకు రిఫండ్ కావాలనుకుంటే కాంటాక్ట్ కూడా చేయొచ్చు ఈ నెంబర్కి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.